హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు. నా ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అయితే మన గార్డెన్‌కి వచ్చేసానమాట. గార్డెన్‌లో ఆనపకాయని కట్ చేద్దామని. అది రౌండ్ ఆనపకాయ అంటాం కదా! చూసారు కదా ఎంత పెద్దగా అయిపోయిందో. సో, కట్ చేయకపోతే ఇంకా ముదిరిపోతదని చెప్పి కట్ చేయడానికి వచ్చేసానమాట. నాతో పాటు మీరు చూసేయండి. ఎంత పెద్దగా ఉందో చూసారా? ఇది చూడ్డానికి వీడియోలో అలా ఉంది గానీ చాలా వెయిట్ ఉందండి. చాలా పెద్దగా గూడా ఉంది. ఇదొచ్చేసి ఈ సీజన్‌లోకి మూడో ఆనపకాయ మాట. సో, ఈ ఆనపకాయ యాక్చువల్‌గా మా కజిన్స్‌కి వాళ్ళకైతే షేర్ చేయడానికైతే కట్ చేసేస్తున్నానమాట. సో, అలాగే రెండో ఆనపకాయ వచ్చేసి నేనైతే పచ్చడి పెట్టేశానండి. నేనొచ్చి సొరకాయ తొక్కు పచ్చడి, అలాగే నువ్వు ఆవకాయ కూడా పెట్టాను. ఎంత బాగుందంటే అంత టేస్ట్ బాగుంది. ఆ వీడియో నేను పోస్ట్ తొందరలోనే చేస్తానమాట. చూసారు కదా ఈ ఆనపకాయ ఎంత పెద్దగా ఉందో. దగ్గర దగ్గర నా మొఖం మీద డబల్ ఉందండి. సో, ఎంతైనా మన కూరగాయలు మన చేత్తో మనం పండించుకొని ఇలా కోసుకుంటే ఆ ఆనందమే వేరు కదా! సో, ఆ హ్యాపీనెస్, ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది. మాకైతే టైం కుదిరినప్పుడల్లా గార్డెన్‌లో ఎక్కువ స్పెండ్ చేయడానికి ట్రై చేస్తామన్నమాట నేను, మా హస్బెండ్ అలాగా. సో, కొంచెం రిఫ్రెషింగ్‌గా కూడా ఉంటుంది మనకి ఇలాగ గార్డెన్‌లో మొక్కల్ని అలా చూస్తూ ఉండగా. నాకన్నా మా హస్బెండ్‌కి చాలా చాలా ఇంట్రెస్ట్ మాట ఈ మొక్కలనేవి. చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. మెయింటైన్ కూడా తనే చేస్తూ ఉంటారన్నమాట. ఇది కుకుంబర్ అంటాం కదా! అది కీరా దోసకాయి. సో, ఇది కూడా నేనైతే కట్ చేసేస్తున్నాను. యాక్చువల్‌గా పెద్దగా అయిపోయిందన్నమాట. ఇంకా వస్తున్నాయి. అలాగే ఇక్కడ మేము ఇది బ్యాక్ సైడ్ గార్డెన్ అండి. ఇదొచ్చేసి ఆనపకాయ చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో పైన మీకు చూపిస్తాను చూడండి. సో, అలాగే ఇంకో కీర కూడా వచ్చేసింది. ఈ కీర ఇంకా పెద్దగా ఉందన్నమాట. ఇది మనము ఇప్పుడు కోసేసుకోవచ్చు. ఎక్కువ సలాడ్‌లో అవి వాడుతూ ఉంటాం అన్నమాట మేము. ఈ 2 వీక్స్‌కి ఒకసారి ఒక్కొక్కటి వస్తూ ఉంటున్నాయి కాబట్టి. సో, మాకైతే మా ఇంట్లో ఎక్కువగా మా గార్డెన్‌లో పండించినయే నేనైతే వంటకి అవి వాడుతూ ఉంటాను. కూరగాయలు లేవు అనే అయితే థాటే ఉండదండి. సో, ఏదో ఒకటి మా గార్డెన్‌లోకెళ్తే ఒక 4 అన్నీ కలిపి కూడా నేను వంట అయితే చేసేస్తానమాట. అయితే ఈ పొడవు ఆనపకాయలు 3 రోజులు ఎంత పెద్దగా అయినాయి అనేది నేను ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే చేశానండి. ఈ వీడియోకి లింక్ చేసి పెడతాను. అవి హార్వెస్ట్ చేశాను ఈ 2 ఆనపకాయలు. చక్కగా పొడవుగా బాగా వచ్చినాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో చూసేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.